హలో మై డియర్ ఫుడీస్, వెల్కమ్ టు స్మార్ట్ యమున. ఈరోజు వీడియోలో సింపుల్గా అలాగే టేస్టీగా మటన్ కర్రీని స్పైసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. నేను ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం గ్రేవీ పేస్ట్లు ఏమీ వాడకుండానే ఈ కర్రీని ప్రిపేర్ చేశాను. బ్యాచిలర్స్ కూడా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. నేను ఇక్కడ 1/2 kg మటన్ని ముందుగానే వాటర్లో సాల్ట్ వేసేసి క్లీన్ చేసి పెట్టుకున్నానండి. మటన్ పీసెస్ని మరీ పెద్ద ముక్కలుగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకున్నారంటే మనకి మటన్ అనేది చక్కగా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టీ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. కారం మీరు ఎంత తినగలరో అంత చూసుకొని వేసుకోవాలండి. అలాగే 2 టీ స్పూన్ల ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకొని ఇవన్నీ కూడా వాటర్లో కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 4 లవంగాలు, అలాగే 4 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక చిన్న బిర్యానీ ఆకును కూడా వేసుకొని ఇవన్నీ కూడా 1 నిమిషం పాటు ఫ్రై అయ్యేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే 3 వరకు కూడా ఉల్లిపాయలను కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. వీటిని మీడియం ఫ్లేమ్లో చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న మసాలా వాటర్ని ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ వాటర్ అన్నీ కూడా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసినటువంటి మటన్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. మటన్ని యాడ్ చేసిన తర్వాత దీన్ని హై ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవడం వలన మనకి ఈ మసాలా అంతా కూడా మటన్ పీసెస్కి పట్టి టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. 3 నిమిషాల తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. లేదంటే 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఉప్పును కూడా వేసుకున్న తర్వాత మరొక 7-8 నిమిషాల పాటు దీన్ని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ మటన్ కర్రీకి మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగా కుదురుతుందండి. ఈ విధంగా ఒక 8 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు గడ్డలుగా లేకుండా ఈ విధంగా పలుచగా కొంచెం కలుపుకొని యాడ్ చేసుకోండి. పెరుగును కూడా వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 3-4 నిమిషాల పాటు ఈ మటన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పెరుగును కూడా వేసుకొని 3-4 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కాశ్మీరీ చిల్లీ పౌడర్ని వేసుకోండి. కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోవడం వలన స్పైసీనెస్ ఏమి రాదండి, మనకి కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట. కారం వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ ఈ మటన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1.5 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఈ కర్రీని టేస్టీగా కుదరాలంటే మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగా టేస్టీగా కుదురుతుందండి. వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కుక్కర్కున్న మూతని అలాగే విజిల్ని పెట్టేసి 4 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ విజిల్కున్న ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూద్దాము. మనకి మటన్ అనేది చూడండి చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఒక ముక్కని తీసుకొని చెక్ చేశారంటే మీకు అర్థమైపోతుంది మటన్ ఉడికిందా లేదా అనేది చూసుకొని అవసరమైతే మరొక విజిల్ని కూడా పెట్టుకోండి. నాకైతే ఇక్కడ మటన్ పీస్ అనేది చక్కగా ఉడికిపోయిందండి.
కానీ గ్రేవీ అనేది పలుచగా ఉంది కాబట్టి నేను మరొక 5 నిమిషాల పాటు దీన్ని హై ఫ్లేమ్లో ఉడికించుకుంటాను. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో మరొక 3-4 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకున్నారంటే మనకి చిక్కటి గ్రేవీతో స్పైసీగా మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా మటన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చో. మిక్సీ జార్తో పని లేకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ కూడా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ మటన్ కర్రీని ప్రిపేర్ చేసేయచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో అలాగే తెలిసిన వారితో షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. స్టే హోమ్, స్టే హెల్దీ. Thank you for watching. Bye bye.